హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆశ. బయట చేసే టేస్టే మన ఇంట్లో వచ్చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎగ్జాక్ట్గా ఇలా చేస్తే అచ్చు స్ట్రీట్ స్టైల్ మంచూరియా రెడీ అండి. దానికి నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోండి చాలు. ఎదుకోండి, హాఫ్ క్యాబేజ్ ఇలా తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నానండి. చాపర్లో చాప్ చేసుకున్న క్యాబేజ్లో ఒక బాయిల్డ్ పొటాటోని కలుపుకోవాలండి. ఒక బాయిల్డ్ పొటాటో తీసుకున్నాను, దాన్ని బాగా మ్యాష్ చేసి ఆ క్యాబేజ్లో కలపండి. దాంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్. నేను ఆల్రెడీ పొటాటో తీసుకున్నాను కాబట్టి మైదా కొంచెమే వేసుకుంటున్నానండి. ఓన్లీ 2 స్కూప్స్ ఆఫ్ మైదా విల్ బీ ఇనఫ్. ఇవన్నీ కలుపుకునేటప్పుడు నేను వాటర్ యూస్ చేయలేదండి, బికాస్ ఆల్రెడీ క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాగా మ్యాష్ చేసి కలుపుకుంటాం కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. బాయిల్డ్ పొటాటో వేయటం వల్ల మంచూరియాకి మంచి టేస్ట్ వస్తుందండి. క్యాబేజ్తో పాటు మీరు క్యారెట్ తురుము కూడా తీసుకోవచ్చండి. నా దగ్గర క్యారెట్స్ లేక నేను క్యారెట్ వేయలేదు, లేదంటే పిల్లల కోసమని డెఫినెట్గా క్యారెట్ వేస్తా. దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం తినే సోడా మీ ఆప్షనల్ అండి. పిల్లలకి చేసేటప్పుడు నేనైతే వేయను కాబట్టి నేను ఇప్పుడు వేసాను. ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. చూసారా బాల్స్ ఎంత చక్కగా రౌండ్గా వస్తున్నాయో? పొటాటో వేయటం వల్ల ఇలా రౌండ్గా వస్తాయండి. చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఫ్రై చేసుకున్న బాల్స్ని గ్రేవీలో ఎక్కువకుండా తినేయచ్చు. అండ్ బికాస్ పొటాటో ఉంటుంది, క్యారెట్ ఉంటుంది కాబట్టి గ్రేవీలో ఎక్కువకుండా మంచి హెల్దీ స్నాక్ అనే చెప్పొచ్చు. మా పాప అయితే వితౌట్ గ్రేవీనే తింటుందండి. అయినా గ్రేవీ వల్లే కదండి మంచూరియాకి మంచి టేస్ట్ వచ్చేది. ఆ గ్రేవీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. కొంచెం ఉల్లిపాయలు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, కరివేపాకు, కొంచెం పచ్చిమిరకాయలు ఇవన్నీ ఆయిల్లో వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే వెల్లుల్లితో స్టార్ట్ చేయాలండి. వెల్లుల్లి వేయటం వల్ల ఆయిల్ మంచి స్మెల్ వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఫ్రై చేసిన దాంట్లో కొంచెం సోయా సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి. హై ఫ్లేమ్ మీద మాత్రమే మిక్స్ చేసుకుంటే ఎక్కడ సాసెస్ అంటుకోకుండా ఉంటుంది. అండ్ కొంచెం వినీగర్ కూడా వేసానండి నేనైతే. వినీగర్తో పాటు టొమాటో కెచప్ కూడా వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే టోస్ట్ చేసుకుంటూ ఉండాలండి. దీంట్లోకి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ వల్ల గ్రేవీ కొంచెం లూజ్ అవుతుంది. ప్లెయిన్ వాటర్ బదులు కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఆ కార్న్ఫ్లోర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ అది నేను వేస్తుంటే గ్రేవీ థిక్ అయిపోతుంది కనుక నేను ఓన్లీ ప్లెయిన్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన దాంట్లో మంచి గ్రేవీ వచ్చిన తర్వాత ఇదిగోండి బాల్స్ అన్నిటిని ఆ గ్రేవీలో యాడ్ చేసి టోస్ట్ చేయటమే. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. హాట్ మంచూరియా, యమ్మీ మంచూరియా రెడీ. అచ్చు స్ట్రీట్ స్టైల్ లాగానే ఉంటుందండి. ఐ ప్రామిస్ యూ. డెఫినెట్గా ట్రై చేసి కమెంట్స్లో నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అన్నది. ట్రై చేస్తారు కదూ? సబ్స్క్రైబ్ చేశారు ఇంతకీ? మీరు ట్రై చేసి డెఫినెట్గా రెసిపీ మీకు నచ్చినట్లయితే డూ గివ్ ఇట్ అ లైక్ బటన్ అండ్ షేర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.